శాంతి. ఈరోజు మురళీ డేటు 28 జనవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 28/11/1997. ఈరోజు మురళీ హెడ్లైను: అనంతమైన సేవకు సాధనము ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచడము. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా అనేక కల్పాలుగా కలుసుకుంటున్న తన అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలను మళ్ళీ కలుసుకోవడానికి వచ్చారు. అవ్యక్త మిలనాన్ని సదా జరుపుకుంటూనే ఉంటారు. కానీ అవ్యక్తం నుండి వ్యక్త రూపంలో కలుసుకునేందుకు భారతదేశము లేక విదేశాల నుండి పిల్లలందరూ మళ్ళీ తమ ఇంటికి చేరుకున్నారు. బాబ్దాదా చూస్తున్నారు, నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో కూడా మిలనం చేస్తున్నారు. ఈ మిలనము ఆత్మిక అలౌకిక మిలనము. ఈ మిలనము బాబ్దాదా మరియు పిల్లల స్నేహం యొక్క సాకార స్వరూపము. ఈరోజు బాబ్దాదా తన ఆత్మిక పిల్లల ఆత్మిక పర్సనాలిటీని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఆత్మిక పర్సనాలిటీ ఎంత శ్రేష్టమైనది. ఇలాంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరెవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు ఉన్నతమైన తండ్రి. మీకు కూడా మీ ఆత్మిక పర్సనాలిటీ గురించి తెలుసు కదా అని బాబ్దాదా అడుగుతున్నారు. అన్నిటికంటే పెద్ద పర్సనాలిటీ స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ. నెంబర్ వారీగా ఉన్నారు, అయినా కూడా విశ్వములోని సర్వాత్మల కంటే కూడా శ్రేష్టమైన వారు. కనుక బాబ్దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో ఉన్నటువంటి పర్సనాలిటీ యొక్క మెరుపును చూస్తున్నారు. పవిత్రతతో పాటు అందరి ముఖము మరియు నడవడికలలో ఆత్మీయత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. పర్సనాలిటీ అంటే ఏమిటి? ఖజానాలతో సంపన్నంగా ఉన్నవారికి కూడా పర్సనాలిటీ ఉంటుంది. అంటే స్థూలమైనటువంటి ఖజానా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వారికి కూడా ఒక రకమైన పర్సనాలిటీ ఉంటుంది. కానీ ఎంత గొప్ప సంపన్న ఆత్మలుగా ఉన్నా మీ ముందు ఆ సంపన్న ఆత్మలు కూడా అంత గొప్పవారేమీ కాదు. ఎందుకంటే వారు కూడా అవినాశి సుఖశాంతుల ఖజానాలతో ఖాళీగా ఉన్నారు. మీ వద్ద ఏదైతే సంపద ఉందో దాని ముందు అరబ్బు కరబ్బు పతులు కూడా తండ్రి నుండి సుఖశాంతులను అడిగేవారే. కానీ మీరు సదా అవినాశీ ఖజానాలతో నిండుగా ఉన్నారు. ఆ ఖజానాలు ఈరోజు ఉంటాయి, రేపు చూస్తే ఉండకపోవచ్చు. కానీ మీ ఖజానాను మాత్రం ఎవ్వరూ దోచుకోలేరు కదా, ఎవ్వరూ కదిలించలేరు. మీ ఖజానా తరగనిది, అఖండమైనది. ఇలాంటి పర్సనాలిటీ గల పిల్లలు మీరు. ప్రపంచంలో ఉన్నతమైన పర్సనాలిటీ కలవారు కూడా ఆత్మల ద్వారా, వినాశీ ధనము ద్వారా, వినాశీ కర్తవ్యము ద్వారా తమ పర్సనాలిటీని తయారు చేసుకుంటారు లేక అలా పిలువబడతారు. కానీ మిమ్మల్ని ఉన్నతమైన పరమాత్మ శ్రేష్టమైన పర్సనాలిటీ కలవారిగా తయారు చేశారు. మరి మీకు మీ ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశ ఉంటుందా? ఉంటే ఒకసారి చేతులు ఊపండి అని బాబ్దాదా అంటున్నారు. ఇలాంటి శ్రేష్టమైన పర్సనాలిటీ కలిగిన పిల్లల్ని చూసి బాబ్దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందా? పిల్లలలో ఇలాంటి శ్రేష్టతను చూసి బాబ్దాదా ఏ పాట పాడతారో మీకు తెలుసా? మీరు కూడా పాడతారు, తండ్రి కూడా పాడతారు. తండ్రి పాడే పాట వినిపిస్తుందా లేక టేపులో వచ్చే పాట వినిపిస్తుందా? బాబ్దాదా వద్ద గల టేప్ రికార్డర్ భిన్నమైనది. అది ఆటోమేటిక్గానే పనిచేస్తూ ఉంటుంది. దానిని నడిపించే శ్రమ చేయవలసిన అవసరం లేదు.
హృదయం యొక్క పాటను హృదయం కలవారు మాత్రమే వినగలుగుతారు. కేవలం చెవులు ఉన్నవారు కాదు, హృదయం కలవారు వినగలుగుతారు. మరి మీరందరూ చెప్పండి, అందరికీ హృదయం అయితే ఉంది కదా? దిల్వాలా మందిరంలో మీ చిత్రాలు ఉన్నాయి కదా? మీరందరూ మీ చిత్రాన్ని చూసుకున్నారా? బాబ్దాదా సదా పిల్లల చిత్రాన్ని, చరిత్రను చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం పర్సనాలిటీని చూశారు. ఈ పర్సనాలిటీ సదా మీ స్మృతిలో ఎమర్జ్ రూపంలో ఉండాలి. ఉండనే ఉంటుంది అని కాదు, ఉంటే అది కనిపించాలి, అనుభవం కూడా అవ్వాలి. సదా ఇటువంటి పర్సనాలిటీ ఉన్నవారి గుర్తులు ఎలా ఉంటాయి? ఆ గుర్తుల ద్వారా వీరు తమ పర్సనాలిటీలో ఉన్నారు అనేది అర్థం అవ్వాలి. ఒకవేళ ఈ ఆత్మిక పర్సనాలిటీ ఎమర్జ్ రూపంలో ఉంటే వారి నయనాలు, వారి ముఖము, వారి నడవడిక, సంకల్పాలు, సంబంధాలు అన్నీ కూడా ప్రసన్నత కలిగినవిగా ఉంటాయి. సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు, ప్రశ్న చిత్తులుగా కాదు. ప్రసన్న చిత్తులు. ప్రశ్న చిత్తులుగా ఉంటే వారి నడవడిక కూడా అంత పర్సనాలిటీ కలిగినదిగా ఉండదు. ముఖము పైన కూడా ప్రసన్నత అనే మెరుపు కూడా కనిపించదు. ఏమి జరిగినా పర్సనాలిటీ కలవారి ప్రసన్నత మాత్రం దాగి ఉండదు, మర్జుగా ఉండజాలదు. ఎవరైనా ఆత్మ ఎలాంటి వ్యాకులతతో ఉన్నా, అశాంతిగా ఉన్నా వారిని ప్రసన్న చిత్త ఆత్మ తన ప్రసన్నతతో కూడిన దృష్టి ద్వారా ప్రసన్నముగా చేసేస్తుంది. తండ్రికి దృష్టితో తృప్తిపరిచేవారు అనే మహిమ ఏదైతే ఉందో అది కేవలం తండ్రి మహిమే కాదు, పిల్లల యొక్క మహిమ కూడా అని బాబ్దాదా అంటున్నారు. ఇప్పుడు సమయానుసారముగా ఎంతగా సమయం సమీపానికి వస్తూ ఉంటుందో అంతగా ఇప్పుడు దృష్టి ద్వారా తృప్తిపరిచేటటువంటి సేవ కూడా చెయ్యాలి. అటువంటి సమయం కూడా వస్తుంది అని బాబా అంటున్నారు. 7 రోజులు కోర్సు ఉండదు, ఒక్క దృష్టితోనే ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. వారి మనసులోని ఆశలు మీ ద్వారా పూర్తి అయిపోతాయి. కనుక అందరూ ఏమని భావిస్తున్నారు? ఆదిలోని సేవారత్నాలు ఏమని భావిస్తున్నారు? ఇలాంటి సేవ అయితే చేయగలరు కదా. ఇప్పుడు చూడండి, మీరు 40 సంవత్సరాలు సేవ చేశారు, లేక ఇంకా ఎక్కువగా కూడా ఉండి ఉండవచ్చు. కొందరిది 1-2 సంవత్సరాలు తక్కువ ఉండవచ్చు, కొందరిది ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ సహచరులకు ఈ సేవను నేర్పించారు మరియు వారిని నిమిత్తముగా కూడా చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ సేవ అయితే వారు కూడా చేస్తున్నారు. మీరు ఆది రత్నాలు కనుక భిన్నమైన మరియు ప్రియమైన సేవ చేస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ దృష్టి ద్వారా తృప్తిపరిచిన వారికి ఉత్సవం జరుపుతాము. 9 లక్షలలో ఎంతమందిని తయారు చేశారు? ఇక ముందు 33 కోట్ల మందిని కూడా తయారు చేయాలి. 9 లక్షలైతే వారి ముందు చాలా తక్కువ. బీజమైతే ఇక్కడే వెయ్యాలి కదా. కనుక ఆది యొక్క సేవా రత్నాలు ఇప్పుడు ఇంకా ఏ అద్భుతం చూపిస్తారో చూస్తాము. సేవా కేంద్రాలు తెరిచారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఈ అద్భుతమైతే చూపించారు. దానికి 16 రెట్లు శుభాకాంక్షలు. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. మొదటివారు స్థాపనకు నిమిత్తమైన పిల్లలు మరియు మీరు విశేషమైన సేవకు ఆది పిల్లలు. దాదీలు స్థాపనకు మూలము అనగా వేర్లు మరియు మీరందరూ మొట్టమొదటి కాండము. కాండము అంటే ఇది దృఢంగా ఉంటుంది కదా. కాండము పైన అంతా ఆధారపడి ఉంటుంది. కాండము నుండి కొమ్మరెమ్మలు కూడా వెలువడతాయి. మూలములో ఉన్నవారు సూక్ష్మంగా శక్తిని ఇస్తారు, కానీ ప్రాక్టికల్గా దేని ద్వారా జరుగుతుందో ఆ కాండమే ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
కనుక ఇప్పుడు దాదీలు గుప్తంగా అయిపోయారు, సకాషు ఇచ్చేవారిగా అయ్యారు, మరియు మీరు ప్రాక్టికల్గా స్టేజ్ మీద వచ్చేందుకు నిమిత్తముగా అయ్యారు. సన్మాన సమారోహానికి వచ్చిన పెద్ద సోదరీలందరితో బాబ్దాదా చేతులు ఎత్తించారు. అందువలన బాబ్దాదా పని ఇస్తున్నారు. మీరందరూ సమారోహం అయితే చాలా బాగా జరుపుకున్నారు కదా. బాబ్దాదా అంతా చూశారు. అలంకరింపబడి ఉన్న మూర్తులను చూశారు. ఆ సమయంలో మీకు కూడా మేము చైతన్యమూర్తులము అని అనుభవం అయింది కదా. అలంకరింపబడి ఉన్న మూర్తులు మందిరాల నుండి శాంతివనానికి వచ్చి చేరుకున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు పిల్లలు తీవ్రమైన సేవ ప్రారంభించాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఏం జరిగిందో అది చాలా బాగుంది. ఇప్పుడు సమయ ప్రమాణముగా ఇతరులకు ఎక్కువగా వాచా సేవ చేసే అవకాశమును ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైకిగా చేయండి. మీరు మైటుగా అయి సకాష్ ఇవ్వండి. అప్పుడు మీ సకాష్ మరియు వారి వాణి ఇది డబల్ పనిచేస్తుంది. అప్పుడే 9 లక్షల మంది సహజముగా తయారైపోతారు. ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్లో కూర్చున్నారో, ఇంకా ఎవరైతే మహారథులు ఉన్నారో, ఇప్పుడు వారందరి సేవ అందరికీ సకాష్ను ఇవ్వడము. బేహద్దు సేవ యొక్క మైదానంలోకి రావాలి. అవ్యక్త వతనంలో తండ్రి ఒక స్థానంలో కూర్చుని విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల పాలన చేస్తున్నప్పుడు మీరు ఒక్క స్థానంలో కూర్చుని తండ్రి సమానముగా బేహద్దు సేవను చెయ్యలేరా? ఆదిరత్నాలు అనగా తండ్రిని అనుసరించేవారు. బేహద్దులో సకాష్ ఇవ్వండి. చాలామంది పిల్లలు తమను తాము మరియు పరస్పరంలో ఇతరులను కూడా అసలు బేహద్దు వైరాగ్యం ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇది స్థూలంగా పైకి కనిపించేదైతే కాదు కదా. కానీ బేహద్దు సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటే బేహద్దు వైరాగ్యం కూడా స్వతహాగానే వస్తుంది. ఎందుకంటే ఈ సకాష్ ఇచ్చే సేవను నిరంతరం చేయగలరు. ఇందులో ఆరోగ్యం యొక్క విషయము, సమయం యొక్క విషయము ఇవన్నీ సహజమైపోతాయి. అలాగే రాత్రి పగలు కూడా ఈ బేహద్దు సేవను చేయగలుగుతారు. బ్రహ్మబాబాను చూశారు కదా, రాత్రి కూడా కళ్ళు తెరుచుకునే ఉండేవి. బేహద్దులో సకాష్ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. కనుక ఈ బేహద్దు సేవ ఎంత బిజీగా చేస్తుంది అంటే మనసులో బేహద్దు వైరాగ్యం స్వతహాగానే వచ్చేస్తుంది. ప్రోగ్రాం అనుసారముగా కాదు, ఇది చెయ్యాలి అని ప్లాన్ అయితే తయారు చేస్తారు. కానీ బేహద్దు సేవలో బిజీగా ఉండడం అనేది అన్నింటికంటే సహజమైన సాధనము. ఎందుకంటే ఎప్పుడైతే బేహద్దుకు సకాష్ ఇస్తారో అప్పుడు మీ సమీపంలో ఉన్నవారు ఆటోమేటిక్గానే సకాష్ను తీసుకుంటూ ఉంటారు. ఇలా బేహద్దు యొక్క సకాష్ ఇవ్వడం ద్వారా వాయుమండలం అనేది స్వతహాగానే తయారైపోతుంది. ఇన్ని సెంటర్ల బాధ్యత ఉంది లేక జోన్ యొక్క బాధ్యత ఉంది అని ఇప్పుడు ఆలోచించకండి. మీరందరూ రాష్ట్రానికి రాజులుగా అవ్వాలా లేక విశ్వానికి రాజులుగా అవ్వాలా? ఎలా అవ్వాలి? విశ్వానికే కదా. మీరు ఆది రత్నాలు కనుక విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు లేక 200, 250 సెంటర్లు లేక జోను గురించి బుద్ధిలో ఉంచుకోవడం కూడా కాండం యొక్క పని కాదు. ఈ పనినైతే కొమ్మలు రెమ్మలు కూడా చేయగలవు. మీరైతే కాండము కదా. కాండము నుండి అందరికీ కూడా సకాష్ చేరుకుంటుంది. బేహద్దు వైరాగ్యం రావాలి అని మీరందరూ కోరుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయము. ఇప్పుడే వినాశనమైపోతుంది, కానీ ఇంకా 9 లక్షల మందిని తయారు చేయలేదు.
మరి సత్యయుగ ఆదిలో వచ్చే సంఖ్య కూడా తయారవ్వకుండా వినాశనం అయిపోయింది అంటే సత్యయుగంలో ఎవరు వస్తారు? 2-3 వేల మంది పైన రాజ్యం చేస్తారా? 4 లేక 5 లక్షల మంది పైన రాజ్యం చేస్తారా? కనుక ఇప్పుడు బేహద్దు సేవ యొక్క పాత్రను ప్రారంభించండి. పాండవులు ఏమని భావిస్తున్నారు? బేహద్దు సేవ చేస్తారు కదా. పాండవులు తయారుగా ఉన్నారా? బేహద్దులోకి వెళ్ళడం ద్వారా హద్దు విషయాలన్నీ కూడా స్వతహాగానే వదిలిపోతాయి. వదిలించుకుంటే వదిలిపోవు. బేహద్దు సకాశ ద్వారా పరివర్తన అవ్వడము అనేది తీవ్రమైన సేవ యొక్క ఫలితము. నిమిత్తమైన ఆత్మలు నాజూకు పరిస్థితుల్లో కూడా సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చారు అనేది బాబ్దాదాకు అయితే తెలుసు. కానీ మీ అందరి పునాది లేక సెకండ్లో పరివర్తనకు కారణమైన ముఖ్యమైన అనుభవం ఏమిటి అంటే బ్రహ్మబాబాను చూశారు, బ్రాహ్మణులుగా అయిపోయారు. సేవ యొక్క వరదానం లభించింది మరియు సేవలో నిమగ్నమైపోయారు. బాబ్దాదా అందరి అనుభవాలు కూడా విన్నారు, మంచి అనుభవాలు వినిపించారు. మీ అందరి అనుభవము బ్రహ్మబాబాను చూశారు, ఆలోచించవలసిన అవసరం కూడా రాలేదు. సహనం చేస్తున్నాము అనే అనుభవం అవ్వలేదు. ఏది కూడా అంత పెద్ద విషయంగా అయితే అనిపించలేదు. అలాగే ఇప్పుడు ప్రతి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను చూస్తూనే వారిలో బ్రహ్మబాబా కనిపించాలి. ఇదే సేవ యొక్క తీవ్రతకు సాధనము. బ్రహ్మబాబా ఏమైనా మీకు కోర్సు చెప్పారా? కోర్సు అయితే తరువాత తీసుకున్నారు, కానీ చూడగానే బ్రాహ్మణులుగా అయిపోయారు. బ్రహ్మబాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు కనుక శ్రమ అని అనిపించలేదు. అలా మీరందరూ కూడా బాబ్దాదాను మీలో ఇముడ్చుకుని ఇప్పుడు దృష్టి ద్వారా తృప్తిపరిచే సేవ చేయండి. ఇది మీ అందరి అనుభవము. అందరూ అనుభవీలే. చూశారు మరియు బలిహారం అయిపోయారు. ఇప్పుడైతే ఆలోచిస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రయల్లోకి వస్తారు. తర్వాత కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండిపోతారు. మీరు ఇంత శ్రమ చేశారా? ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రయల్లో ఏమైనా ఉన్నారా? వచ్చారు, సమర్పణ అయిపోయారు. ఇలాంటి సేవను ఒక్క బ్రహ్మబాబా చేయగలిగినప్పుడు మరి మీరు ఇంతమంది బ్రాహ్మణాత్మలు కలిసి చెయ్యలేరా? మీ బ్రాహ్మణుల పర్సనాలిటీని మీదిగా చేసుకోండి. బ్రహ్మబాబాకు కూడా పర్సనాలిటీ ఉండేది కదా. ముఖములో నడవడికలో పర్సనాలిటీ ఉండేది కనుకనే ఆకర్షింపబడ్డారు. కనుక మీరు కూడా బాబాను ఫాలో అవ్వండి. తండ్రి మిమ్మల్ని ఆదిలో సేవకు నిమిత్తంగా చేశారు కనుక ఎవరైతే ఆదిలో సేవకు నిమిత్తముగా లేక స్థాపనా కార్యానికి పునాదిగా అయ్యారో వారు అంతిమం వరకు సేవలో ఉండాల్సిందే. ఆరోగ్యపరంగా చూస్తే శరీరంతో తిరగలేకపోయినా మనసుతో అయితే మీరందరూ తిరగగలరు కదా. అందులో ఖర్చు కూడా లేదు, వీసా తీసుకోవలసిన అవసరం కూడా లేదు, మా పరుగులు తీయాల్సిన పని కూడా లేదు, పడుకుని కూడా చేయవచ్చు. మీరందరూ ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి ప్లాను తయారు చేయండి. కొత్త పాఠాన్ని ప్రారంభించండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే జరుపుకున్నారు అంటే మీరు చేసిన సేవకు ప్రత్యక్ష ఫలం లభించింది. ఇప్పుడు కొత్త సేవ చెయ్యండి. మంచిది. బాబ్దాదా కేవలం ఎదురుగా ఉన్నవారికే చెప్పడం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు. శాంతివనంలో వింటున్నా, పైన పాండవ భవనంలో వింటున్నా, విదేశంలో వింటున్నా, ఎక్కడ వింటున్నా వారందరికీ బాబ్దాదా చెప్తున్నారు, ఇప్పుడు బేహద్దు సేవాదారులుగా అవ్వండి. మీ సమయాన్ని బేహద్దు సేవలో ఉపయోగించండి.
బేహద్దు సేవలో సమయాన్ని ఉపయోగిస్తే సమస్య సహజముగానే పారిపోతుంది. ఎందుకంటే అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణాత్మలు కానీ ఒకవేళ సమస్య కోసం సమయాన్ని ఇస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే వారు బలహీన ఆత్మలు అని, వారిలో శక్తి లేదు అనేది రుజువవుతుంది. శక్తి లేని వారిని, కుంటి వారిని పరిగెత్తమంటే వారు పరిగెత్తుతారా లేక పడిపోతారా? అలాగే సమస్యకు వశమైన ఆత్మలు వారు బ్రాహ్మణాత్మలైనా కానీ బలహీనముగా ఉన్నట్లయితే, శక్తి లేకుంటే వారికి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి నుండి డైరెక్ట్గా శక్తి తీసుకోలేరు. ఎందుకంటే ఆత్మ చాలా బలహీనంగా ఉంది. అప్పుడేం చేస్తారు? బలహీన ఆత్మకు ఇతరుల రక్తం ఎక్కించి శక్తినిస్తారు, లేక ఏదైనా ఒక శక్తిశాలి ఇంజెక్షన్ ఇస్తారు. మీ అందరి శక్తులు ఉన్నాయి కనుక శక్తుల సహయోగం ఇవ్వండి, గుణాల యొక్క సహయోగమును ఇవ్వండి. వారిలో లేనే లేదు కనుక మీరు ఇవ్వండి. దాతగా అవ్వమని ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది కదా. వారు అసమర్థులుగా ఉన్నారు, వారికి సమర్థతను ఇవ్వండి. గుణాల శక్తుల సహయోగం ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి. మీరు పురుషార్థంలో సమయం ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. ఆశీర్వాదాల రాకెట్లో ఎగురుతూ వెళ్తారు. పురుషార్థంలో శ్రమ చేసేందుకు బదులు సంగమయుగ ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తారు. కావున ఆశీర్వాదాలను ఇవ్వడం నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. మీ న్యాచురల్ అటెన్షన్ మరియు ఆశీర్వాదాలు. అటెన్షన్లో ఎప్పుడు కూడా టెన్షన్ అనేది మిక్స్ అవ్వకూడదు, న్యాచురల్గా ఉండాలి. జ్ఞానం అనే దర్పణం సదా ఎదురుగా ఉండనే ఉంది. అందులో స్వతహాగానే సహజముగానే మీ చిత్రం కనిపిస్తూ ఉంటుంది. అందుకే పర్సనాలిటీకి గుర్తు ప్రసన్న చిత్తము అని వినిపించడం జరిగింది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే భాషను సమాప్తం చేసేయండి. ఆశీర్వాదాలు తీసుకోవడం మరియు ఇవ్వడం, ఇది మాత్రం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండాలి, ప్రసన్నముగా చెయ్యాలి. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలు తీసుకోవడము. ఎవరు ఎలా ఉన్నా మీ మనస్సు నుండి ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయము కూడా వీరికి కూడా కళ్యాణం జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలి అని ఆశీర్వాదం వెలువడుతూనే ఉండాలి. వీరు ఇలాంటి వారు, వీరు అలాంటి వాళ్ళు అని అనకూడదు. అందరూ మంచివారే. ఇలా చేయగలరా? ఇలాంటి ఆశీర్వాదం ఇవ్వడం వస్తుందా? తీసుకోవడం అయితే వస్తుంది, మరి ఇవ్వడం కూడా రావాలి కదా. ఇవ్వకపోతే ఎలా తీసుకుంటారు? ఇవ్వండి మరియు తీసుకోండి. వీరు చెయ్యాలి అని కాదు, నేను చెయ్యాలి. ఇది బ్రహ్మాబాబా యొక్క స్లోగన్. బ్రహ్మాబాబా మాటి మాటికి స్మృతి ఇప్పించేవారు. నేను ఏదైతే కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు అని. వాస్తవంగా చెప్పాలి అంటే ఇది స్లోగన్ కాదు. నేను ఏది చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. లేకపోతే స్లోగన్ మార్చేయండి. జగదంబ తల్లి యొక్క విశేషమైన స్లోగన్ ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది, వారు నడిపిస్తున్నారు, మేము నిమిత్తముగా అయి నడుస్తున్నాము. కనుక ఈ రెండు స్లోగన్లు సదా గుర్తుంచుకోండి, ఎమర్జ్గా ఉంచుకోండి. అవును విన్నాము, స్మృతి అయితే ఉంటుంది అని మాత్రం కాదు. కేవలం స్మృతిలో ఉండడం కాదు, అది ప్రాక్టికల్ కర్మలో కనిపించాలి. కనుక ఏం చేస్తారు? ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. బాబా అడుగుతున్నారు, ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారా, లేక వీరు ఇలాంటి వారు అలాంటి వారు అని నిందిస్తూ ఇలా ఫీల్ చేస్తూ ఉంటారా?
ఇలా చెయ్యకండి. వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి. వారు బలహీనంగా ఉన్నారు, వశీభూతమై ఉన్నారు. మీ భాషను, సంకల్పాలను మార్చుకోండి. వీరు మారాలి అనే సంకల్ప మాత్రంలో కూడా ఉండరాదు. నేను మారాలి అని అనుకోవాలి. ఇతర విషయాలలో అయితే నేను నేను అని వస్తుంది. కానీ ఏ విషయంలో నేను అనేది రావాలో అందులో ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అంటారు. ఇదేమిటి? మంచి పని అయితే నేను చేశాను అంటారు. వేరే అలాంటి పని ఏదైనా జరిగితే వీరే చేశారు, వీరు అన్నారు అని అంటారు. మరి ఇది ఉల్టా అయిపోయింది కదా. ఎవరేం చేసినా నేనేం చెయ్యాలి, నేనేం ఆలోచించాలి, నేనేమో ఏం మాట్లాడాలి, ఇందులో నేను అనేది తీసుకురండి. దేహాభిమానంతో మాత్రం నేను అని అనకూడదు. సేవాభావంతో అనాలి. ఇలాంటి శ్రేష్టమైన వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఇప్పుడు వాచా తక్కువగా పనిచేస్తుంది. మనసా సహయోగము, మనసా వైబ్రేషన్లు చాలా త్వరగా పనిచేస్తాయి. అచ్చా, ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరూ కూడా తమ సైలెన్స్ శక్తిని ఎమర్జ్ చేసుకోండి. పూర్తిగా ఒక్కసారిగా మనసు నుండి మరియు తనువు నుండి సైలెన్స్ను ఎమర్జ్ చేయండి. బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరి చేత ఈ డెడ్ సైలెన్స్ యొక్క ఆత్మిక డ్రిల్లును చేయించారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు సదా తమ ఆత్మిక పర్సనాలిటీలో ఉండే, ఈ నశాలో ఉండే ఆత్మలకు సదా బేహద్దు సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునే విశ్వ కళ్యాణకారి ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా మరియు జగదంబ యొక్క స్లోగన్లను సాకారంలోనికి తీసుకుని వచ్చేవారికి, ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తిపరిచే సేవలో సదా ఉండే బాప్ సమాన్ ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: స్వార్థము నుండి భిన్నముగా మరియు సంబంధాలలో ప్రియముగా అయి సేవ చేసే సత్యమైన సేవాధారి భవ. ఏ సేవ అయితే స్వయాన్ని, ఇతరులను అశాంతిపరుస్తుందో అది సేవ కానే కాదు, అది స్వార్థమవుతుంది. ఏదో ఒక స్వార్థం నిమిత్తముగా ఉన్నప్పుడే కదా హెచ్చుతగ్గులు అవుతూ ఉంటారు. ఎప్పుడైతే సొంత స్వార్థము లేక ఇతరుల స్వార్థం పూర్తి అవ్వదో అప్పుడు సేవలో అశాంతి అయిపోతుంది. కనుక స్వార్థము నుండి భిన్నముగా మరియు సర్వుల సంబంధములో ప్రియముగా ఈ సేవ చేసినట్లయితే అప్పుడు సత్యమైన సేవాదారులు అని పిలువబడతారు. బాగా ఉమంగ ఉత్సాహాలతో సేవ చెయ్యండి. కానీ సేవ యొక్క బరువు స్థితిని ఎప్పుడూ కూడా హెచ్చుతగ్గులు మాత్రం చెయ్యకూడదు. ఈ అటెన్షన్ పెట్టుకోండి అని బాబ్దాదా అంటున్నారు. స్లోగన్: శుభము లేక శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా నెగటివ్ దృశ్యాన్ని కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. చేయించేవారు తండ్రి, చేయించేవారు అన్నీ చేయిస్తున్నారు. నేను నిమిత్తముగా సేవ చేసేవారిగా చేస్తున్నాను. ఈ స్మృతి ద్వారా నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని సమాప్తం చేసి న్యారాగా మరియు ప్యారాగా అవ్వండి. బరువంతా తండ్రికి సమర్పించి మీ అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా అనాది స్వభావ సంస్కారాలను ధారణ చేసి డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి. అచ్చా, ఓం శాంతి.